దేశవ్యాప్తంగా అత్యాచారం కేసులు పెరుగుతూనే ఉన్నాయి. కామాంధులుగా మారుతున్న మగాళ్ళు అత్యాచారాలకు పాల్పడుతున్నారు. వావి వరుసలు మర్చిపోతున్నారు. తాజాగా మహబూబ్ నగర్లో అభం శుభం తెలియని చిన్నారిపై 5 బాలురు లైంగిక దాడికి పాల్పడ్డారు. జడ్చర్లలో జరిగిన ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. జడ్చర్లలోని 167వ నంబర్ జాతీయ రహదారిని ఆనుకొని ఉన్న ఓ కాలనీలో ఓ కుటుంబం నివసిస్తోంది. ఆ కుటుంబంలో ఉన్న 7 ఏళ్ల చిన్నారిపై 5 బాలురు సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. వారిలో చిన్నారి సొంత అన్న కూడా ఉన్నట్టు తెలుస్తోంది. 3 రోజుల క్రితం పక్కింట్లో ఆడుకోవడానికి వెళ్లిన చిన్నారిపై చుట్టుపక్కల ఇళ్లకు చెందిన 5 బాలురు లైంగిక దాడికి పాల్పడ్డారు. నిందితుల్లో ఒకరు ఇంటర్ చదువుతున్న 16 ఏళ్ల బాలుడు, మరో 4 ప్రాథమిక విద్యను అభ్యసిస్తున్నారు. అత్యాచారం జరిగిన తర్వాత చిన్నారితో సహా అందరూ ఏమీ తెలియనట్టుగా ఎవరికి వారు వెళ్లిపోయారు. ఆ రోజు నుంచి బాలికకు కడుపు నొప్పి రావడంతో పాటు అనారోగ్యానికి గురి కావడంతో చిన్నారి తల్లి ఓ ప్రైవేట్ ఆసుపత్రికి తీసుకెళ్లింది. చిన్నారిని పరిశీలించిన డాక్టర్ లైంగిక దాడి జరిగినట్టుగా గుర్తించి స్థానిక పోలీసులకు సమాచారం అందించారు. దాంతో పోలీసులు విచారణ మొదలెట్టారు. ఆసుపత్రికి చేరుకున్న చిన్నారిని విచారించగా తాను పక్కింట్లో ఆడుకోవడానికి వెళ్లిన సమయంలో తన సొంత అన్న స్నేహితులు కలిసి తనకు తెలియకుండానే ఏదో చేశారని చిన్నారి పోలీసుల ముందు అమాయకంగా చెప్పింది. వైద్య పరీక్షల అనంతరం చిన్నారిని జిల్లా కేంద్రంలోని సఖీ సంరక్షణ కేంద్రానికి పంపారు. మైనర్ నిందితులను అదుపులో తీసుకుని విచారణ చేపట్టినట్టు తెలిసింది. ఘటనపై పోక్సో కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్టు పోలీసులు తెలిపారు.